హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ 9వ భాగాన్ని వినేద్దాం. 1 గంట వరకు కబుర్లు చెప్పుకొని టైం చూసింది సునీత భోజనం టైం అయింది, నాన్నని పిలుస్తాను, నువ్వు ఈలోపు సమీరాని పిలువు అంది. సరే అమ్మా అని సమీరా రూమ్కొచ్చి షాక్ అయింది. ఒకప్పటిలా లేదు. కార్తీక్ రూమ్లో ఓన్లీ మంచం, ఫ్యాన్, ఇంకా ఒక టేబుల్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మంచం కూడా మారింది. పెద్ద మంచం, ఆ మంచం పక్కన చిన్న టేబుల్, దానిపై బెడ్ ల్యాంప్, ఆ పక్కన 2 బుక్స్, మంచం ఎదురుగా సోఫా, దాని పక్కన డ్రెస్సింగ్ టేబుల్, ఆ పక్కన బీరువా, మరోవైపు దివానా కట్. సింపుల్గా నీట్గా ఉన్న కార్తీక్ రూమ్ చూడగానే సునీత ఆశ్చర్యంగా లోపలికి వచ్చి, హో సమీరా, ఏసీ కూడా తెచ్చుకుంది. ఆ రోజు నేను అసలు శారీ చూడనే లేదు కదా అనుకుని మంచంపై పడుకున్న సమీరాని చూసి, పోనీలే ఆ దేవుడి దయ వల్ల తమ్ముడికి మంచి భార్య దొరికింది అనుకుని సమీరా సమీరా అంటూ లేపింది. హా వదినా అని మత్తుగా కళ్ళు తెరిచి వదినా అంది. లే, భోజనం చేసే టైం అయింది, తొందరగా కిందికి రా. సరే వదినా అని పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళింది. సునీత కిందికొచ్చి అమ్మా అమ్మా. ఏంటి సునీత? నరేష్ గారికి భోజనం వడ్డిస్తూ అడిగింది. తమ్ముడి రూమ్ చాలా బాగుందమ్మా. సమీరా ఫ్యామిలీ వాళ్ళు తమ్ముడికి అన్నీ చాలా బాగా పెట్టారు. ఇంకా చెప్పాలంటే మీరే నాకు అలా పెట్టలేదు తెలుసా అని చైర్లో కూర్చుంది. పెట్టడానికి అప్పుడు ఇలాంటివి లేవు కదే. అది నిజమేలే అమ్మా అని సమీరా రావటం చూసి, రా సమీరా వచ్చి కూర్చో. ఏంటి సమీరా, నిద్ర సరిపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలాంటిదేమీ లేదత్తమ్మా. సరే భోజనం చేసి పడుకో, టైంకి తినాలి సరేనా అని కోడలికి భోజనం వడ్డించింది. సునీత తింటూ వాగుతూనే ఉంది. సమీరాకి తలనొప్పి స్టార్ట్ అయింది. దేవుడా, మొదలుపెట్టింది, ఇప్పుడప్పుడే అవ్వదు అనుకుని తన ప్లేట్లో ఉన్న కర్రీ చూసింది. కూర ఏంటి అంత తక్కువ వేశారు? హో, వదినొచ్చింది కదా అనుకుని ముద్ద నోట్లో పెట్టుకుంది. అంత రుచిగా లేదు కూర. అత్తమ్మ, ఏంటి కూర ఇలా వండింది? కారం తక్కువ, ఉప్పు తక్కువ, అసలు ఆయిల్ వేసిన జాడే లేదే. కార్తీక్ ఈ భోజనమే తింటాడా ఏంటి అనుకుని ఆలోచిస్తూనే భోజనం చేసింది. సమీరా, ఏంటత్తమ్మా అంటూ హ్యాండ్ వాష్ చేసుకుంది. కూర చారు ఉంది కదా, గిన్నెలో తీసేసి ఇప్పుడు తిన్న గిన్నెలు అన్నీ కడిగే, డైనింగ్ టేబుల్ నీట్గా తుడిచేసి స్టవ్ క్లీన్ చేసేయి. నేను వదిలిని వాళ్ళ అత్తగారింటికి తీసుకుని వెళ్తాను. సరే అత్తమ్మ అంది. సమీరా, జాగ్రత్త, బాయ్, ఈసారి కాఫీ చూసుకొని పెట్టు అని నవ్వుతూ సునీత అనగానే సమీరా బాధపడింది. సమీరా వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను అని సుమిత్ర కూతుర్ని తీసుకుని వెళ్ళింది. చిన్న విషయాన్ని 1కి 10 సార్లు దెప్పి పొడవడం ఏమాత్రం సమీరాకి నచ్చలేదు. డైనింగ్ టేబుల్ వైపు చూసింది. అన్ని అన్నం మెతుకులు చిరాగ్గా అనిపించి గిన్నెలన్నీ షింకులో వేసి కర్రీ, రైస్ ఒక బౌల్లో తీసి గిన్నెలన్నీ కడిగింది. పని చేత కాని సమీరాకి ఆ పనులు చేయటం కొద్దిగా కష్టంగా అనిపించింది. గిన్నెలు అవ్వగానే స్టవ్ క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ తుడిచేసరికి టైం 2 అయ్యింది. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ తొందరగా లేవలేను అనుకుని సోఫాలో కూర్చుంది. కార్తీక్ తనపై కోప్పడడం, వంట రాదని చెప్పగానే అతని ముఖంలో రంగులు మారటం గమనించిన సమీరా కార్తీక్కి కాల్ చేసింది. హలో సమీరా. హాయ్ కార్తీక్, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? అది భోజనం చేశారా అంది. నువ్వు బాగా వంటి పెట్టావు కదా, తిన్నానులే వెటకారంగా అన్నాడు. ఎందుకో ఆ మాటకి సమీరా మనసు చివుక్కుమంది. నేను వంట నేర్చుకుంటాను అంది. నేర్చుకున్నాక అప్పుడు నాకు కాల్ చేయి, వర్క్లో ఉన్నాను సమీరా, ఈవినింగ్ ఇంటికి రాగానే మాట్లాడతాను అని కాల్ కట్ చేయగానే సమీరా డల్ అయింది. అబద్ధం చెప్పాను కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది అని అనుకుని ఫోన్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి కూర్చుని వాళ్ళ అమ్మ చెప్పినట్టు యూట్యూబ్ ఆన్ చేసి వంటలు చూస్తుంది. అమ్మో, చాలా వంటలున్నాయి. సాయంత్రం అందరూ ఈరోజు భోజనం కదా చేసేది, పొద్దున అత్తమ్మ చెప్పింది అనుకుని ఆలోచిస్తూ గుత్తి వంకాయ కూర, పులిహోర 2 ఎలా వండాలో చూసి సాయంత్రం ఇవే వండుకుందాం అని ఫిక్స్ అవి కిందికొచ్చింది. నిద్ర లేచి బయటకొచ్చారు నరేష్ గారు. మీ అత్తమ్మ ఇంకా రాలేదా అమ్మా? సోఫాలో కూర్చుంటూ అడిగారు. ఇంకా రాలేదు మావయ్య, కాఫీ ఇవ్వమంటారా అంది. ఇవ్వు తల్లి అని అనేంతలోనే పాలు చూసుకొని వెయ్యమ్మా అన్నాడు. సరే మావయ్య అని కాఫీ పెట్టి అందరికీ ఫ్లాస్క్లో తీసింది. నరేష్ గారికి కాఫీ ఇచ్చింది. బాగుందమ్మా, కూర్చో. పర్వాలేదు మావయ్య. ఏంటి డల్లుగా ఉన్నావు? కార్తీక్ మాటలుగా నవ్వుతూ అడిగారు నరేష్ గారు. లేదు మావయ్య, బాగానే ఉన్నాను అంది. నాకు అర్థమవుతుందమ్మా, చిన్నప్పటి నుంచి వాడికి కష్టం విలువ తెలుసు. అందుకే వంట దగ్గర నుంచి ఇంట్లో కిరాణా పట్టి వరకు జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు మీ ఇంట్లో పెరిగిన వాతావరణం కారణంగా ఇక్కడ నీకు అవన్నీ కొత్తగా ఉంటాయిరా, కానీ అలవాటవుతుంది నెమ్మదిగా. అన్ని పనులు నేర్చుకో సరేనా? సరే మావయ్య అని వంటగదికి వచ్చింది.
ఈవినింగ్ అందరూ స్నాక్స్ తింటారు కదా అని ఆలోచిస్తూ శనగపిండి తీసుకుని కలిపి పక్కన పెట్టి పొటాటో సన్నగా కట్ చేసింది. ఇంతలో వచ్చారు సుమిత్ర గారు. ఏంటి ఇంటికొచ్చావు? కూతురు దగ్గరే ఉండలేకపోయావా? సైలెంట్గా సెటైర్ వేశారు నరేష్ గారు. నిజంగానే ఉండేదాన్ని, కానీ ఏం చేయను, ఇంటికి రావాలి కదా అని విసుక్కుంది. ఏమైంది సుమిత్ర? ఏమైందంటారేంటి? ఈరోజు సునీత వాళ్ళ అత్తగారిని దుమ్ము దులిపాను అంది. ఆ మాటలకి షాక్ అయ్యారు నరేష్ గారు. వంటగదిలో ఉన్న సమీర వాళ్ళ అత్తగారి మాటలు వింది. ఏంటి గొడవ పడ్డావా? ఎందుకు అన్నాడు. ఎందుకంటారేంటి? సునీత తీసుకుని ఇంటికి వెళితే ఏమన్నారో తెలుసా? పక్క వీధిలో ఉన్న కూతురు కోసం ఎందుకమ్మా అంత బెంగ? రోజు మీ దగ్గరే ఉంటుంది కదా, ఆ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేశావు అని వెట్టకారంగా నోటుకొచ్చింది వాగింది. ఎందుకో తెలీదండి, చాలా కోపం వచ్చింది, అందుకే సీరియస్ అయ్యాను. రేపటి నుంచి సునీతని ఇంటికి రావద్దని చెప్పాను తల రుద్దుకుంటూ అంది. పోనీలే, గొడవ పడితే పడ్డావు కానీ సునీతని ఇంటికి రావద్దని మంచి సలహా ఇచ్చావు. అయినా నీకు బుద్ధి లేదు. నీకు చెప్పాను కదే సునీతని చీటికి మాటికి ఇంటికి పిలవకని. చెప్పిన మాట ఎప్పుడు విన్నావని? పిల్లలు లేరు కదండి, గొడ్రాలని అస్తమాను సాధించుకొని తింటుంది. సరే కాఫీ పెట్టనా అంది. ఏం అవసరం లేదు, సమీర కాఫీ పెట్టించింది అని నరేష్ గారు అనగానే షాక్ అయింది. ఏంటి సమీర పెట్టిందా? కంగారు పడకు, పాలన్నీ సమానంగా వేసిందిలే. సరే అండి. సమీరా కాస్త నాకు కూడా కాఫీ ఇవ్వమ్మా. తెస్తున్నాను అత్తమ్మా అని సుమిత్రకి కాఫీ కప్లో పోసి తెచ్చిచ్చింది. కార్తీక్కి స్నాక్స్ వండాలి, వాడు వచ్చే టైం అయింది. ఏం వండమంటారు అంది. నేను ఆల్రెడీ స్నాక్స్ వండుతున్నానత్తమ్మా అంది. ఏంటి? అవునత్తమ్మా, పొటాటో ఉంటే కట్ చేశాను బజ్జీలు వేద్దామని. అవునా, వేస్తావా? లేదంటే నేను వేయినా అంది. లేదత్తమ్మా వేస్తాను, నేనన్నీ నేర్చుకోవాలి కదా అని వంటగదికి వెళ్ళింది. సుమిత్ర భయంగా చూసింది. ఏమైందే అలా చూస్తున్నావు? తనకేమీ రాదు కదా అండి, ఎలా వండుతుందో అని నా భయం. ఎందుకు భయం? నేర్చుకోనివ్వు అని నరేష్ గారు కాఫీ తాగి బయటికెళ్లారు. సమీర కిచెన్ రూమ్లో బజ్జీలు వేయడం స్టార్ట్ చేసింది. బజ్జీలు వేసి అవన్నీ హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టి ఒక బజ్జీ తీసుకుని నోట్లో వేసుకుంది. చాలా టేస్టీగా ఉంది, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనుకుంది. ఇంతలో ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు కార్తిక్. ఏంటి నాన్న ఇదేనా రావటం? అమ్మా సమీరా, కార్తిక్కి మంచినీళ్ళు తీసుకొనిరా అంది సుమిత్ర. వస్తున్నానత్తమ్మా అని ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకుని హాల్లోకి వచ్చి కార్తిక్ని చూసింది. అప్పటి వరకు తన మనసులో ఉన్న ఏదో తెలియని వెళితే కార్తిక్ని చూడగానే మాయమైంది. చిరునవ్వుతో కార్తిక్కి వాటర్ బాటిల్ ఇచ్చింది. ఏంటి ముఖం నిండా ఆ చెమట? వంటగదిలో ఏం చేస్తున్నావు అన్నాడు. నీకోసం స్నాక్ చేసిందిరా నా కోడలు అని సుమిత్ర అనగాని కార్తిక్ షాక్ అయ్యాడు. ఏంటి, నీకు ఏమీ వండడం రాదు కదా, స్నాక్స్ చేశావా అన్నాడు. అవును కార్తిక్ అంది. ఏం చేశావెంతకీ? వాటర్ బాటిల్ పక్కన పెట్టి అడిగాడు. పొటాటో బజ్జీలు వేశాను, తెస్తాను అందరికీ. మామయ్య గారు ఎక్కడ అత్తయ్య అంది. వచ్చాంద్రా, కాస్త బయట చిన్న పని ఉంటే వెళ్ళాను, నువ్వు వండిన బజ్జీలు తీసుకొనిరా అని నరేష్ గారు అనగానే సమీర నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళి బజ్జీలు ప్లేట్లో పెట్టి టమోటా సాస్ కూడా వేసి ట్రేలో పెట్టి హాల్లోకి తెచ్చి అందరికిచ్చింది. చూస్తూనే నోరు ఊరుతుంది అని నరేష్ గారు బజ్జీ తీసుకుని నోట్లో వేసుకుని కార్తిక్ సుమిత్ర వైపు చూశారు. ఏమైంది నాన్న అలా చూస్తున్నావు, బాలేదా అన్నాడు. సూపర్ రా తల్లి, అద్దరు కొట్టేశావు. మీ అత్తమ్మ కూడా ఎప్పుడు ఇలా బజ్జీలు వేయలేదు తెలుసా, చాలా బాగా వేశావు అని మెచ్చుకుంటూ తిన్నారు నరేష్ గారు. మనసులోనే మూతి తిప్పుకుంది సుమిత్ర. తనని తక్కువ చేసి సమీరాని పొగడం ఆమెకి నచ్చలేదు. తండ్రి మాటలకి కార్తిక్ బజ్జీ తీసుకుని తిన్నాడు. చాలా రుచిగా అనిపించి పైగా ఆయిల్ కూడా తక్కువ వేసి వండడంతో మారు మాట్లాడకుండా తినేసి తన రూమ్కి వెళ్ళాడు. సుమిత్ర తిను అన్నాడు. తింటానండి అని బజ్జీ తిని, బాగుంది సమీరా, ఎలానో బజ్జీలు నేర్చుకున్నావు కాబట్టి సాయంత్రం వంట కూడా చేసేయి, అప్పుడే కదా అన్ని పనులు వచ్చేది. తింటూనే వంట డ్యూటీ చెప్పింది. ఇకపై అన్నీ నేనే చేస్తాను అత్తమ్మ, ఏమన్నా తెలియకపోయినా మీ సలహా తీసుకుంటాను అని సమీర అనగానే సుమిత్ర గర్వంగా ఫీల్ అయింది. సరే, బజ్జీలు చాలా బాగా వేశావు అని సుమిత్ర వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది. అమ్మా సమీరా. ఏంటి మావయ్య? ఇటు రా తల్లి అని సమీర చేతిలో 2 పెట్టి ప్రేమగా తలనిమురుతూ, చాలా అంటే చాలా బాగా చేశావు, ఇలానే వంట నేర్చుకుని కార్తిక్ మనసుని గెలుచుకో అన్నాడు. ఎందుకో తన మామయ్య గారి మాటలకి ఎక్కడలేని ఆనందం వచ్చింది. నాకెందుకు మావయ్య ఈ డబ్బులు? ప్రేమతో ఇచ్చాను, కాదని అనకు అని ఆయన రూమ్కి వెళ్ళగానే సమీర తెగ ఆనందపడిపోయింది. ఎందుకో నరేష్ గారు అలా చేయటం సుమిత్రకి నచ్చలేదు. సమీరా, అత్తమ్మ కార్తీక్కి కాఫీ ఇవ్వు అని నరేష్ గారి దగ్గరికి వెళ్ళింది.
శ్రీమతి గారు లీటర్ పాలు కాఫీ పెట్టిందని మన కోడల్ని ఎగతాళి చేశారు కదా. ఇప్పుడు తనే నీ హెల్ప్ తీసుకోకుండా బజ్జీలు వేసింది. ఇప్పుడు ఏమంటావు అన్నాడు. ఆపుతావా? అయినా ఏంటండి మీరు అలా 2000 ఇచ్చారు? బెడ్ మీద కూర్చుంటూ అడిగింది. తనకి కొత్త కదా, అయినా సరే నేర్చుకుని వండింది. ఆ మాత్రం కానుక అయినా ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వచ్చు కదే అన్నాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడివి? మేనేజ్మెంట్ అంతా కార్తీక్దే కదా, అయినా ఏ 500 1000 ఇవ్వచ్చు కదా. ఎందుకంది అంత డబ్బు ఇచ్చారు? ఏమన్నా ఖర్చులుకుంటాయి కదా అంది. ఇంకా ఆపు సుమిత్ర, ఎవరికిచ్చాను డబ్బులు? మన కోడలికే కదా. ఇంకా ఆ టాపిక్ వదిలే. సమీర వంట చేస్తే తనకి హెల్ప్ చేయి అంతే. ఎందుకండి హెల్ప్ చేయటం? నా సాయం లేకుండా బజ్జీలు వేసింది. వంట చేయలేదా? నాకు పనుంది, గార్డెన్లో పువ్వులు కోయాలి అని సుమిత్ర అనగానే నరేష్ గారు ఏం మాట్లాడలేదు. ఇక్కడ సమీర కాఫీ కప్ తీసుకుని తన రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చుని షర్టు విప్పుతున్నాడు కార్తీక్. ఏమండి కాఫీ? కార్తీక్ ఎదురుగా నిలబడింది. సైలెంట్గా కప్పు తీసుకుని కాఫీ సిప్ చేశాడు. అతని ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టి టవల్ ఇంకా అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టి కార్తీక్ని చూసింది. విండో బయటికి చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం బజ్జీలు వేశాను, కనీసం ఎలా ఉందో చెప్పనే లేదే అతని వెనక నిలబడి అడిగింది. మాట్లాడలేదు కార్తీక్. కప్ పక్కన పెట్టి ఆమె వైపుకు తిరిగాడు. అప్పటికే కోపంగా ఉంది సమీర. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, ఇలా అయితే ఈరోజు మీకు ఏమీ ఇవ్వను అంది ఆమె మాటకి నవ్వుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుని. చాలా బాగా వండావు కాబట్టే కామ్గా తినేసి రూమ్కి వచ్చాను అన్నాడు. నిజంగా అంది మెరిసే కళ్ళతో. అవును అన్నాడు. ఆమె కనురెప్పలపై వెచ్చని చిరుముద్దు ఇస్తూ ప్రేమగా అతని ఎదపై తలని వాల్చింది. బాగుంది అని కిందే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? సైలెంట్గా పైకి వస్తే అర్థమేంటి అంది. అర్థమేంటి? నువ్వు అడగడానికి నా దగ్గరికి వస్తావని ఇలా చేశాను. నేను ఎలానో వస్తాను కదా. లేదు, మీరు కావాలని చెప్పారు. చెప్పలేదు. మీకు తెలుసా, మామయ్య గారు నన్ను మెచ్చుకుంటూ 2000 ఇచ్చారు అని కార్తీక్కి డబ్బులు చూపించింది. ఏంటి, నాన్న మీకు 2000 ఇచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును కార్తీక్ గారు, అత్తమ్మ కూడా నన్ను మెచ్చుకుంది, కానీ మీరే నన్ను ఏమీ మెచ్చుకోలేదు. పిచ్చమ్మ, ఎదురుగా మెచ్చుకోవటం ఎందుకని మెచ్చుకోలేదులే. తన కోగిల్లో ఆమెని మరింతగా బంధిస్తూ. అవునా, ఎందుకండి? అంటే ఇన్ని సంవత్సరాలు వండిన అమ్మ వంటలు నచ్చలేదు, కానీ పెళ్ళాం వండిన బజ్జీలు నచ్చాయని మనసులో అనుకుంటుంది, అందుకే నేను చెప్పలేదు. కార్తీక్ మాటలకి ఆలోచనలో పడింది. బజ్జీలు ఎంత బాగున్నాయంటే ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది. నీకో విషయం తెలుసా అని ఆమెని విండో వైపుకి తిప్పి భుజంపై తలని వాల్చి విండో నుంచి కనపడుతున్న పూల మొక్కల్ని చూస్తూ. అమ్మ ఎప్పుడు బజ్జీలు వేసినా కేజీ నూనె మాయం, అంతలా ఆయిల్ వేస్తుంది, కానీ కర్రీలో మాత్రం సమానంగా వేస్తుంది. అమ్మ అన్ని వంటలు బాగా చేస్తుంది, కానీ బజ్జీలే సరిగా వేయదు. ఎందుకు అమ్మ ఎంత ఆయిల్ వేసావంటే మాట్లాడదు. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా అండి బజ్జీలు వచ్చేది. అది సరే, నైట్ డిన్నర్కి గుర్తు వంకాయ కూర పులిహోర చేద్దాం అనుకుంటున్నాను, చేయనా? కార్తీక్ వైపుకి తిరుగుతూ అంది. చెయ్యి, ఎవరొద్దన్నారు, కానీ ఆయిల్ తక్కువ వేయి, పొదుపుగా వాడు, సరేనా? హా సరే అండి. కార్తీక్ వైపు చూసి, మీరు నన్ను వదిలితే వంట చేస్తాను అంది. వంటే కదా, చేద్దువులే, ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు అన్నాడు. లేదు, ఏదన్నా నైట్నే ఇచ్చేది, మర్చిపోయాను. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రేపు అమ్మ వస్తుంది మనల్ని తీసుకుని వెళ్ళటానికి. ఏంటి? అవునండి. ఆఫీస్కి లీవ్ అంటే కుదరదు సమీర. నిన్నటి నుంచే కదా ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ విషయం నాకు ముందుగానే చెప్పాలి కదా. ఆ విషయం చెబుదామని మీకు మధ్యాహ్నం కాల్ చేశానండి, కానీ మీరు వర్క్ బిజీ అని కాల్ కట్ చేసేశారు. ఓ సరే, ఒక పని చెయ్యి. మార్నింగ్ అత్తమ్మ రాగానే నువ్వు వెళ్ళు, నేను ఈవినింగ్ ఆఫీస్ వర్క్ చూసుకుని ఇంటికి వస్తాను. సరే కార్తీక్, ఇంకా నన్ను వదిలితే నేను వెళ్తాను అంది. ఎలానో లేదుగా, కనీసం ముద్దైనా ఇవ్వచ్చు కదా. సమీర నడుం దగ్గర చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ కార్తిక్, నీకోసం నాకు బాగా తెలుసు. నైట్ నువ్వు ఎన్ని చేసినా నేను అడ్డు చెప్పను, కానీ ఇప్పుడు మాత్రం కుదరదు. చాలా పనుంది, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ అంది. సరే, ముద్దు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అది కాదు కార్తిక్ అని మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. వెంటనే ఆమె పెదవుల్ని అందుకున్నాడు. 1 2 3 4 నిమిషాల పాటు సమీరాని వదిలేదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి కార్తిక్ని వెనక్కి నెట్టింది. ఏయ్ రాక్షసి అన్నాడు. చంపేస్తాను, నాకు తెలుసు నువ్వు ముద్దుతో ఆగవు అని. తొందరగా ఫ్రెష్ అవ్వు, వెళ్తున్నాను అని అతను లాగి అతను తాగి పక్కన పెట్టిన కాఫీ కప్ తీసుకుని కిందికెళ్ళింది. నవ్వుకున్నాడు కార్తిక్. స్టవ్ పై బియ్యం కడిగి పెట్టి మరో స్టవ్ పై వంకాయలు ఉడకబెట్టింది. ఈ గ్యాప్లో ఉల్లి, టమోటా, పచ్చిమిర్చి, మసాలా, జీడిపప్పు పేస్ట్ అన్నీ మిక్సీకి వేసుకుని పక్కన పెట్టింది. ఏదో తెలియని కంగారు సమీరాకి. పట్టుదలతో వంట చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది.
ఉడకబెట్టిన వంకాయల్లో మసాలా అంతా కూరి కర్రీ వండింది. ఆ తర్వాత పులిహోరకి కావలసినవన్నీ ప్రిపేర్ చేసుకొని పులిహోర కూడా కలిపింది. కొత్త కావడంతో కాస్త ఎక్కువ టైమే తీసుకుంది సమీర. వండినవి డైనింగ్ టేబుల్ మీద పెట్టి స్టవ్ క్లీన్ చేసి తన రూమ్కి వచ్చింది. కార్తీక్ లేడు. విండో బయటికి చూసింది. గార్డెన్లో సుమిత్ర గారు పూలమాల కడుతూ ఉంటే కార్తీక్ కబుర్లు చెబుతూ ఆ పూలని అందిస్తున్నాడు. నవ్వుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అయి కిందికొచ్చింది. మీ ఆయన అత్తమ్మ ఏరమ్మా ఎక్కడా కనిపించడం లేదు. బయట గార్డెన్లో ఉన్నారు మావయ్య అంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేమో. ఏ తల్లి కొడుకులు అన్నాక కబుర్లు చెప్పుకోకూడదా? నవ్వుతూ లోపలికి వస్తూ అడిగింది సుమిత్ర. చెప్పుకోకూడదని ఎవరన్నారే? కానీ భోజనం టైం అయింది కదా, అందుకే అడిగాను. మీ కోడల చేత వంట రుచి చూడాలని ఆశగా ఉన్నట్టుంది కదా మీకు. అవును రా కార్తీక్, నా కోడలు ఏదైనా సాధిస్తుందిరా. సమీర మీద నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బో అని సుమిత్ర నవ్వుతూ సమీర జడలో సన్నజాజులు పెట్టి దా అందరం కలిసి భోజనం చేద్దాం అని సుమిత్ర అందరికీ భోజనం వడ్డించింది. కార్తీక్ తన ప్లేట్ వైపు చూశాడు. పులిహోర, గుర్తు వంకాయ కర్రీ చూడగానే ఏంటి సమీర ఎలా వండావు? ఇవి అసలే నా ఫేవరెట్ ఐటమ్స్. తిని చూసి చెప్పండి ఎలా వండాను అని అందరికీ వాటర్ గ్లాసులు పోసి ముందు పెట్టింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.